నమస్తే మేరీ గారు. నమస్తే అండి. చాలామంది లైఫ్లో డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు కొంతమంది పాత విషయాలు అంటే ప్రీవియస్గా జరిగినటువంటి 5 సంవత్సరం క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కావచ్చు, లేదంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చి ఉంటుంది. గతంలో మేము ఇలా బతికేవాళ్ళం, అంటే అప్పట్లో మాకు ఇన్ని కోట్లు ఉండే, ఇన్ని లక్షలు ఉండే, లేదంటే ఇన్ని ఎకరాలు ఉండే అని చెప్పేసి చెప్పుకుంటూ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ అనమాట. బట్ ప్రజెంట్ రియాలిటీని గమనించాలి. థాట్స్ మాత్రం గతంలోనే ఉంటాయి, ఫ్యూచర్లో మాత్రం రిలీజ్ చేయరు. దానికి లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ, ఎవరన్నా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనీ అర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్లోకి తీసుకువెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ థియరీలో కనెక్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా? లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే అసలు బేసిక్గా గతంలో ఉన్న నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని వదిలేసి ప్రస్తుతం మీద ఫోకస్ చేస్తూ భవిష్యత్తును ఒక అద్భుతంగా క్రియేట్ చేసుకోవడం. అద్భుతంగా అంటే మనం సక్సెస్ అవ్వడం, మనీ అట్రాక్షన్ చేయడం, మనకు కావాల్సినట్లుగా లైఫ్ని డిజైన్ చేసుకోవడం, ఆ క్యాపబిలిటీ మనకు ఉంటుంది. అయితే చాలామంది మీరు చెప్పినట్లు ఏం చేస్తారు అంటే, మా తాత వాళ్ళకి ఒక 100 ఎకరాలు ఆస్తుంది, లేదు అంటే కరోనాకు ముందు నేను చాలా సంపాదించాను, ఆఫ్టర్ కరోనా తర్వాత సంథింగ్, ఇలా ఈ మధ్య ఇది ఎక్కువ అయిపోయింది. నాగరాజు గారు ఎక్కువ మాట్లాడేస్తున్నారు. సో దీన్ని జనరల్గా మనం ఒక రకంగా ఆలోచించాలంటే నేను ఒక ఎగ్జాంపుల్స్తో చెప్తాను. మనకి గాంధీజీ గారు క్రియేట్ చేసిన మంకీస్ గురించి తెలుసు కదా, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. నేను ఒకసారి లైవ్లో చెప్తాను, ఎందుకంటే అది గాంధీజీ గారిని ఒక సైకాలజీ పర్సన్గా కూడా చెప్తారు, ఎందుకంటే వీటిని ఆయన రిఫ్లెక్ట్ చేస్తారు కాబట్టి. సో ఆ మంకీస్ అందరికీ తెలిసిందే, మనకు చాలా ప్లేసెస్లో ఉంటాయి. అంటే మనం చెడుని చూస్తే దాన్ని ఆలోచిస్తాము అని, చెడు వింటే దాని గురించి ఎక్కువగా మళ్ళీ బయటికి రిలీజ్ చేస్తూ ఉంటామని, ఇలా మన మైండ్ వాటి కనెక్ట్ అవుతే లో వైబ్రేషన్కి వెళ్తుంది అనేది మనకి ముందే చెప్పడం కోసం అలా సింబాలిక్గా చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, రిపీటెడ్గా గతం గురించి ఆలోచిస్తున్నారు. అది కూడా గతం గురించి ఎవరైనా ఆలోచించేటప్పుడు సక్సెస్ అవని ఆలోచించట్లేదు, వాళ్ళ లైఫ్లో అవిన అచీవ్మెంట్స్ని ఆలోచించట్లేదు, గతంలో జరిగిన బ్యాడ్ థింగ్స్ ఉంటాయి కదా వాటిని ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో చిన్న లైవ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జనరల్గా చూడండి, ఇది ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిందే, చెడు మాట్లాడకు, ఇది మనకి తెలుసు. సో ఇది చెడు చూడకు, సో ఇది తెలుసు మనకి. సో నెక్స్ట్ చెడు వినకు, ఇవి 3 మనకు అందరికీ తెలుసు. అది ఒకప్పుడు అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లం. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే, దీన్ని చూడగానే మాక్సిమం మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆ మంకీస్ తో పాటు ఇది కంపల్సరీ యాడ్ అవ్వింది ఇప్పుడున్న సిచ్యువేషన్, ఆ జనరేషన్ అలా ఉండడం వల్ల. సో దీన్ని చూడండి, జస్ట్ ఆ 3 మంకీస్ ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీన్ని గనక మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నదే, చూడగానే అసలు ఇలా పెట్టుకుని వెంటనే ఇలా ఆలోచించేస్తుంది, మీకు అర్థం అయిపోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకే కాదు, ఇప్పుడు చాలా మంది చెడుని ఆలోచిస్తున్నారు. అంటే దీనికి సింబాలిక్ గానే కొత్తది ఇప్పుడు వచ్చింది అన్నమాట. దీన్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు వెంటనే మన మైండ్ డైవర్ట్ అవుతుంది, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు, చెడు ఆలోచించకూడదు అని. సో ఇది ఎందుకు వచ్చింది అంటే, ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. గతంలో నేను కోట్లు సంపాదించాను, తెలియక ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఫైనాన్షియల్ గా నేను కరెక్ట్ గా మేనేజ్ చేయలేదు, సో నేను ప్రాబ్లం ఫేస్ చేశాను, ఇంకా అదే పనిగా ఆలోచిస్తూ ఉంటున్నారు. సో అదే ఆలోచన, అది మనీకి అయినా ఇంకా వేరే విషయాలైనా, మళ్ళీ మంచిని తీసుకోవట్లేదు. అంత సక్సెస్ అవ్వాను అంటే నా చేతిలో ఉంది, నాకుంది ఆ క్యాపబిలిటీ, నేను దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే విషయాన్ని మర్చిపోయి, గతంలో నేను అప్పుడు సంపాదించాను, మా తాతలకు ఆస్తుంది కానీ ఇప్పుడు మాకు లేదు, వాళ్ళు ఇచ్చుంటే బాగుండేది, ఇలా ఈ థింకింగ్ లోకి మనీని కోల్పోయిన థింకింగ్ చేస్తున్నారు అన్నమాట. కానీ అది పూర్తిగా స్టాప్ చేసేసి, ఎవరైతే అంటే వాళ్ళకి 20 years ఏజ్ అయినా, 30 అయినా, 60 అయినా, 40 అయినా, 50 అయినా, ఏజ్ ఏదైనా, మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తున్నది ఏంటి, అసలు ఇప్పుడు మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు, భవిష్యత్తుని ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు, ఇది మెయిన్ నాగరాజు గారు. ఎందుకని అంటే ఇదే ఆలోచనతో ఉన్నంతసేపు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ప్రకారం అక్కడే స్ట్రక్ అయిపోతాం. ఎన్ని 100 ఎక్స్ప్లెనేషన్లు వస్తాయి, నేను అందుకు చేయలేదు, అలా జరిగింది, ఇలా జరిగింది అని అక్కడే ఆగిపోతారు. సో ప్రస్తుతం ఏంటి అనేది మెయిన్ ఫోకస్ చేయాలి, అది భవిష్యత్తుగా మనం క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అందరికీ తెలిసిన పర్సన్, ఒక లైవ్ పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ చెప్పొచ్చో లేదో బట్ చెప్తాను. పూరి జగన్నాథ్ గారు అందరికీ తెలుసు, మనకి మూవీ డైరెక్టర్. సో ఆయన థాట్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది, ధైర్యంగా మాట్లాడతారు, ఏదైనా గట్స్ ఉంటాయి, నిజం అనిపిస్తుంది అన్నమాట. వింటున్నప్పుడు మనకి ఓకే ఈయన చెప్పేది నిజమేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి పర్సన్, ఆయనకి మనీ మేనేజ్మెంట్ లేక ఒక 100 కోట్ల ప్రాపర్టీని వేరే పర్సన్ ని నమ్మడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల మిస్ అయ్యారు.
ఒక టైంలో ఆయన ఎన్ని మూవీస్ చేసినా మూవీస్ మీద ఫోకస్ ఉండేది, ఆయన సక్సెస్ మీద, మనీ మీద ఫోకస్ లేదు. ఏమైంది అంటే ఒక్కసారిగా వాళ్ళ సిచ్యువేషన్ అంతా బ్యాడ్కి వెళ్ళిందని చాలా వీడియోస్లో ఇంటర్వ్యూస్లో చెప్పారు ఆయన. సో అటువంటి పర్సన్ ఆయన ధైర్యంతో గతంలో నేను ఇంత కోల్పోయాను అనే భయాల్ని బాధల్ని ఎక్కువ ఆలోచించకుండా నెక్స్ట్ నేను ఏం చేయగలుగుతాను, ఇప్పుడు పోగొట్టుకున్న వాటిని నేను ఇంక తెచ్చి పెట్టుకోలేను, కానీ నేనేం చేయగలుగుతాను అనే ఒక కాన్సెప్ట్తో ఆయన వెంటనే వితిన్ కొన్ని ఇయర్స్లోనే మళ్ళీ అదే 100 కోట్ల ఆస్తిని ఆయన సంపాదించగలిగారు. అంటే ఒక్కసారిగా ఆయన దమ్ము చూడండి, ఆయన పవర్ చూడండి. ఒకవేళ ఆయన గతం గురించి ఆలోచిస్తూ ఉంటే పూరి జగన్నాథ్ అనే పర్సన్ ఇప్పుడు మేబీ మార్కెట్లో ఉండకపోయే వాళ్ళేమో. కానీ గతంలో ఏమైంది, ఆయన ఎక్స్పీరియన్స్ని తీసుకుని ఓకే జరిగిపోయింది, గతంలో మనీ ఎలాంటి, అది నా ఏజ్ ఎంత అనేది హిట్ అయ్యింది, నాకు ఏదైనా మ్యాటర్ కాదు, మైండ్ నాది, నాకు పవర్ ఉంది, సో నాకు ఆ దమ్ము ఉంది, నేను ఇప్పుడు మళ్ళీ ఎర్న్ చేయగలుగుతాను, ఈసారి మేనేజ్మెంట్ క్లియర్గా చూసుకుంటాను. సో ఎప్పుడైతే ఈయన గట్స్ని నమ్మారో అప్పుడు గతాన్ని ఇంకా పూర్తిగా వదిలేశారు, గతాన్ని ఆలోచించలేదు, భవిష్యత్తుని ఫోకస్ చేశారు. 100 crores అనేవి ఆయనకి ఈజీగా వచ్చేసిందో ఒక 2-3 సినిమాలతోటే. సో అదే పూరి గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం కూడా అసలు ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నాం, గతాన్ని ఇంకా తవ్వుకుంటూ కూర్చున్నామా, గతాన్ని ఆలోచిస్తున్నామా, ఆ మంకీస్తో పాటు ఈ మంకీ యాడ్ అయిందంటే ఆలోచించండి. ఇప్పుడు ప్రస్తుతం గతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ నెగిటివ్ ఎనర్జీని ఎంత దాన్ని రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉన్నారో అర్థం చేసేసుకోవచ్చు అన్నమాట. సో గతాన్ని ఏదైనా ఎంత ఆస్తిపరులైనా ఎంత మనీ సంపాదించినా ఓకే వదిలేయండి, అదొక ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం మీరేంటి, భవిష్యత్తులో మీరేంటి, మీరు ఎలా సంపాదిస్తారు, భవిష్యత్తులో మీరు ఎలా ఫోకస్ చేస్తారు, ఇది టార్గెట్ పెట్టారు అంటే మన ఈ థియరీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక్కరిద్దరికి కాదు ప్రతి ఒక్కరికి వర్క్ చేస్తుంది. అయితే వాళ్ళకి అది చేస్తుందని తెలియకుండానే వాళ్ళ సంకల్ప బలంతో ముందుకు వెళ్తూ ఉంటారు, కొంతమంది అప్లై చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతాన్ని మనం ఏంటి, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మన ఏజ్ ఏంటి, మన సిచ్యువేషన్స్ ఏంటి అనేది అర్థం చేసుకుని నాకు ఆ దమ్ము ఉంది, నేను ఎర్న్ చేయగలుగుతాను, నేను అట్రాక్ట్ చేయగలుగుతానని ఎవరైతే బిలీవ్ చేసి గతాన్ని ఆలోచించకుండా భవిష్యత్తుని క్రియేట్ చేయడం మొదలు పెడతారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా మారిపోతుంది. 20, 30, 40, 50 ఏజ్ ఎంత అనేది మ్యాటర్ కాదు, గతంలో ఏం జరిగింది అనేది మ్యాటర్ కాదు, ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనేది మ్యాటర్. సో ఇలా ఫోకస్ చేశారంటే బాగుంటుంది నాగరాజు గారు, మనీ అట్రాక్టింగ్ జరుగుతుంది. అదే పూరి జగన్నాథ్ గారిని సేమ్ ఆ పర్సన్ ఎగ్జాంపుల్గా తీసుకుని రీసెంట్గా లైగర్ అందరికీ తెలిసిందే నాగరాజు గారు, అది కొంచెం ఆయనకి డిసప్పాయింట్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో అయినా కూడా మొన్న రీసెంట్గా చిరంజీవి గారికి ఆయనకి జరిగిన మధ్య కాన్వర్సేషన్లో ఆ వీడియోలో ఆయన ఒక మాట చెప్పారు. ఏంటి అంటే నేను 3 years ఆ షూటింగ్లో ఎంజాయ్ చేశాను నా లైఫ్ పీరియడ్లో, అయితే తర్వాత ఇది ఫెయిల్ అయిన తర్వాత హీలింగ్ ప్రాసెస్ ఒక 1 month చేసి తర్వాత దాన్ని మనం వదిలేసి నెక్స్ట్ ఏంటి అనేది వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద ఫోకస్ చేస్తే ముందుకు వెళ్తాము. అదే హీలింగ్ ప్రాసెస్ని ఎక్కువ టైం తీసుకున్నామంటే మళ్ళీ డౌన్ అయిపోతాం. ఇంకా పూరి జగన్నాథ్ అనే వాళ్ళు మార్కెట్లో డౌన్ అయిపోయారని ఇంక అందరూ అనేస్తారు సింపుల్గా. సో ఇదే మన లైఫ్కి కన్వర్ట్ చేస్తే ఆయన ఎంత పాజిటివ్గా తీసుకున్నారో చూడండి. ఇప్పుడు పాజిటివ్ సక్సెస్ వచ్చినప్పుడు ఎనర్జీ పాజిటివ్గా ఉంటుంది అని చెప్పారు ఆయన వీడియోలో. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ డౌన్ అవుతుంది. అవినా దాన్ని హీలింగ్ ఆ నయం చేసే ప్రాసెస్లో ఒక 1 month కంటే ఎక్కువ ఆలోచించను. 1 month ఓకే ఇలా జరిగింది, దీని వెనక నేను కొంచెం కేర్ తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించి తర్వాత ఏంటి, తర్వాత స్టోరీ క్రియేషన్లో నేను ఇంకా ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఎలా ఉండాలి అని ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసింది. అదే పూరి జగన్నాథ్ గారు సేమ్. అంటే మనం ఫెయిల్ అవ్వేమో అని గతాన్ని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అక్కడితో అయిపోతుంది లైఫ్. సో మనం సింపుల్గా ఇప్పుడు సేమ్ ఇవే తీసుకుంటే పూరి జగన్నాథ్ గారిని ఎగ్జాంపుల్గా గతంలో ఆయన కనుక ఆలోచించుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళలేరు, ఈ విమర్శలన్నీ కూడా ఆయన్ని అటాక్ చేసేస్తాయి. అవునండి. ఇప్పుడు మనీకి కాదైనా ఈ ఫెయిల్యూర్ని కూడా చాలా పాజిటివ్ వేలో కన్వే చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నేను ఎలా బెస్ట్ ఇవ్వాలి. సో అది మనందరికీ ఉండాలి. గతంలో ఏం జరిగినా మనీ సిచ్యువేషన్స్ ఏవైనా సింపుల్గా నేను ఆల్రెడీ మీకు చూపించాను, బట్ ఒక్కసారి మళ్ళీ ఒక క్లారిటీతో. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నట్లుగా మనం కనుక ఒకసారి ఫోకస్ చేస్తే మనం చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, ఇది అందరికీ తెలిసిందే. సో ఎంత క్లారిటీగా మనకి వీటన్నిటి విషయంలో ఉంటామో ఇప్పుడు మనం కొత్తగా ఎవరైతే గతం గురించి ఆలోచిస్తూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి బాధపడుతున్నారో వాళ్ళకి కొత్తగా సింపుల్గా ఒకటే, చెడు ఆలోచించకు, ముందుకు వెళ్ళిపో, చెడు ఆలోచించొద్దు. సో వీటిని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. అది ఒక మన మైండ్ సైకాలజీ, ఇంకా మన సక్సెస్ వస్తుంది అంతే. చెడు ఆలోచించకు, దట్స్ ఇట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి.
థ్యాంక్ యూ నాగరాజు గారు. యాక్చువల్గా మన వాళ్ళందరికీ తెలియాలి. yes. ఇంకా అసలు ఈ గతంలో మనీ విషయాలు ఏవైనా కానివ్వండి, సో ఇది ఎగ్జాంపుల్ గా తీసుకుని చెడు ఆలోచించకని ఒక్క కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకుంటే ముందుకు వెళ్ళిపోతారు. మనకి ఎగ్జాంపుల్ కూడా పూరి గారిని చూసాము. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. సో వాళ్ళు తెలిసిన వాళ్ళు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. అయితే చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ హ్యూజ్ రిజల్ట్ అయితే చూస్తూ ఉన్నాము. చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. క్లాసెస్ అయితే అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ కి క్లారిటీ ఇస్తూ నేను ఒక 7 days ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాను. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవేంటి అంటే ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి నాగరాజు గారు, 7:30 to 9:30. దీంట్లో మన గతానికి సంబంధించి నెగిటివ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి NLP టెక్నిక్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ యూనివర్సల్ లాస్ చెప్పాను కదా 12, వాటి క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. విజువలైజేషన్ కరెక్ట్ వేలో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. ఇలా మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ మీద పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ 7 days క్లాస్ లో. సో ఈవినింగ్ టైం ఉంటాయి 7:30 to 9:30 అంటే ఎక్కువ మందికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి 7 days క్లాస్ సో బెస్ట్ గా ఉంటుంది. ఇవి ఒకటి ఉన్నాయి, అలా 1-to-1 కూడా తీసుకుంటూ ఉంటాం జనరల్ గా. మార్నింగ్ అయితే ఈ క్లాసెస్ మార్నింగ్ అంటే November 10 నుంచి అయితే ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాయండి. సో మార్నింగ్ టైం ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ ఉంటాయి అన్నమాట తర్వాత పెట్టి, ఎందుకంటే 28 days మ్యాజికల్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అవుతుంది. బెస్ట్ రిజల్ట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. చాలా అనుకుంటున్నారు వాళ్ళు మంచి చేసుకున్నాము మేము అని. గుడ్ వైబ్స్ లో జరుగుతూ ఉంది ఆ క్లాస్. సో మళ్ళీ ఆ క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు కదా, అందుకని ఈవినింగ్ పెట్టాము. వెరీ గుడ్ అండి. అండ్ అంటే నేను విన్న దాని ప్రకారం కూడా ఇంకా 28 days క్లాస్ గురించి చాలా మంది అడుగుతున్నారు, అంటే మళ్ళీ ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి. డిసెంబర్ లో ఉంటుంది నాగరాజు గారు, నవంబర్ లో ఉండవు, డిసెంబర్ లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది. అవి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ మీకు కావాలి అనుకున్నా, లేదు ప్రస్తుతం అయితే 7 days క్లాస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆల్రెడీ మేరీ గారు దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. కొంతమంది 28 days క్లాస్ని కూడా అడగడం జరిగింది, కింద కామెంట్ బాక్స్లో నేనే చూశాను. దానికి కూడా ముందే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు డిసెంబర్లో ఉంటుంది. సో దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. బట్ 7 days క్లాస్ అయితే ఈ విధంగా ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ మీద కానివ్వండి, మనీ విజువలైజేషన్ మీద కానివ్వండి, మీరు కనుక వెళ్ళాలి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి ఎన్రోల్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.